సొంత ఇంటి కల ఎస్పెషల్లీ హైదరాబాద్ మహానగరంలో మధ్య తరగతి వాళ్ళకి అందని ద్రాక్షలాగా అయింది. వాళ్ళకి అది కళ నెరవేరాలంటే జీవితంలో నెరవేర్చుకోగలరా లేదా, అసలు నెరవేర్చుకోగలంటే ఏం సలహా ఇస్తారు మీరు? ఫుడ్, క్లోత్, షెల్టర్ అండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరాలే. మనకి ప్రతి ఒక్కళ్ళకి నిత్యావసరం అయిపోయింది ఒక షెల్టర్ అనేది. సో ఎట్లయితే ఫుడ్, క్లోత్, షెల్టర్ ఇంపార్టెంటో మనం ఒక సొంత ఇల్లు కల ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనం తీసుకుంటే ఇల్లు మన ఆఫీస్ పక్కనే ఉండాలి, మన స్కూల్ పక్కనే ఉండాలి, అట్లాంటి కోరికలు ఎక్కువ ఉంటాయండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆఫీసుల పక్కన, స్కూల్ పక్కన ఇల్లు ఉందంటే మీరు చెప్పినట్టుగా దాని రేట్ అయితే మందం ద్రాక్షే. అది 1,00,00,000, 2,00,00,000 పలుకుతుంది. సో అలా కాకుండా కొంచెం దూరంగా వెళ్తే మన ఆఫీస్కి, చూడండి మొత్తం ఆఫీస్ 360 రోజులు వెళ్ళాం ఆఫీస్కి. మన మధ్య శనివారాలు, ఆదివారాలు, పండగలు మనకు తెలిసిందే, మన హిందూ సంప్రదాయం చాలా పండుగలు ఉంటాయి. ఈవెన్ స్కూల్స్ కూడా చూస్తే మొత్తం 365 రోజుల్లో 200 రోజులు ఉంటే గొప్ప. సో కాబట్టి వాటి ప్రాధాన్యత ఇవ్వకుండా మనకంటూ సొంత ఇల్లు కావాలి అంటే కొంచెం దూరంగా, కొంచెం మనకి సిటీకి కొంచెం దగ్గరైనా కూడా, ఏదైతే ఇప్పుడు చూడండి దమ్మాయిగూడ ఉంది నాగారం వైపు, ఇటు బాచుపల్లి ఉంది, ఇటు పటాన్చెరు దగ్గర మీకు ఇవాళ కూడా మనకి 50 లక్షలకి డబుల్ బెడ్రూమ్ దొరుకుతున్నాయండి. సో మనం ఎప్పుడు మనకి పక్కనే కావాలి, కొంచెం మంచి లొకేషన్లో కావాలి అంటే మీకు 1 crore అవుతుందండి. కొంచెం దూరమైనా పర్వాలేదు అని కాంప్రమైజ్ అయితే మాత్రం మనకి 50 lakhs, 60 lakhs కూడా దొరుకుతుంది. థంబ్ రూల్ ఏంటంటే, మనకొచ్చే ఆదాయంలో 40% పెంచుకుంటా మన ఈఎంఐ చూసుకోవాలండి. సపోజ్ నేను కనుక 1,00,000 సంపాదిస్తున్నాను నెలకి అంటే 40,000 వరకు మనం ఈఎంఐకి అయితే పెట్టుకోవచ్చు. 40,000 ఈఎంఐ అంటే మన దగ్గర 50 లక్షల ఇల్లు వరకు తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఎటువంటి బర్డెన్ ఉండదండి. సో మనం చెప్పేది ఏంటంటే, చూడండి అద్దెలు అనేవి పెరుగుతుంటాయి. ఇవాళ అద్దె ఒకటి ఉంటే రేపు పొద్దున రెంట్ పెంచుతూ ఉంటారు. కానీ ఈఎంఐ అలా పెరగదు. ఒకసారి ఫిక్స్ అయిపోయిందంటే పర్మనెంట్గా 20 years అదే మీకు అద్దె నడుస్తుంది, ఈఎంఐ నడుస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చండి. వాళ్ళకున్న 40% రూల్ ఉండి 40-40-20 అంటారు. ఇంటికి ఎంత మనం బడ్జెట్ పెట్టుకోవాలి అంటే 40% ఆఫ్ ద శాలరీ అంతవరకు ఈఎంఐ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫర్దర్గా బర్డెన్ అవ్వదు, ఈజీగానే మనం కోరిక నెరవేర్చుకోవచ్చు. సో చెప్పేది అదేనండి, మనకి ఎక్కడ అందుబాటులో మన ఉన్న స్థాయికి ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఇల్లు కొనుక్కోవడం అనేది బెటర్.